వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీలో కొన్ని ఈమెయిల్స్ కూడా తీసుకుందాం. బట్ అలాంటి మార్కెట్ ట్రెండ్ ఒకసారి గమనించినట్టయితే మార్కెట్ ట్రెండ్ కొద్దిగా వీక్ ఇది మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ 8594 కొద్దిగా లోవర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మళ్ళీ మనకు బయింగ్ సపోర్ట్ లభిస్తుంది మార్కెట్కి. వాళ్ళు 8560, 855, 8555 వరకు వాళ్ళు నిఫ్టీలో వెళ్ళడం మనం చూస్తున్నాము. స్టిల్ 40 పాయింట్స్ డౌన్తో 8594 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. 80 పాయింట్స్ డౌన్తో 27,769 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సెక్టార్ స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే ఒక క్యాపిటల్ గూడ్స్, FMCG మినహా అన్ని రంగాల షేర్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ మనం రావడం చూస్తున్నాం. ఇప్పటికీ 11 పాయింట్స్ డౌన్తోనే 19,574 పాయింట్స్ దగ్గర మనకు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. లోయర్ లెవెల్స్ నుంచి బాగా పెరిగిందనే చెప్పుకోవాలి బ్యాంక్ నిఫ్టీ. అండ్ బాగా వీక్ అవుతున్న కౌంటర్స్లో మనకు ఐటీ కౌంటర్స్ కనిపిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ కూడా బాగా వీక్గా ఉంది. ఐటీ హెల్త్ కేర్ ఒకటి వీక్గా కనిపిస్తుంది. టెక్నాలజీ ప్యాక్ ఒకటి వీక్గా ఉంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా వీక్ అవడం చూస్తున్నాం. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా చూసుకుంటే ఐడియా సెల్యులర్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ 18-19% దాకా పెరిగింది. 18% గెయిన్స్తో 116 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. బట్ అన్జస్టిఫైడ్ మూవ్ ఇది. ఒక 2 డేస్లోనే 48-50% దాకా ఈ స్టాక్స్లో పెరగాల్సినంత ఇది సత్తాయం కనిపించట్లేదు. మేబీ ఇది హర్డిల్స్ కూడా ఎదురే అవకాశం ఉంది. ట్రాయ్ లాంటి దగ్గర నుంచి డీల్ పాస్ అవుతుందా లేదా అన్నది కూడా ఒక చిన్న డౌట్ మార్కెట్స్లో ఉంది. అందుకని ఐడియా స్టాక్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ఎంతవరకు పెరుగుతుంది, ఒకవేళ ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 50% పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో కానీ, బట్ రిస్క్ పరంగా చూసుకున్నట్టయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐడియా సెల్యులర్లో ఫ్రెష్గా పొజిషన్స్ తీసుకోవడం. అండ్ బజాజ్ ఆటో, ONGC, ITC, భారతీ ఎయిర్టెల్ లాంటి కౌంటర్స్ టాప్ 5 గేరెట్స్గా ఉంటే భారతీ ఇన్ఫ్రాటెల్ బాగా వీక్గా ఉంది. ఇన్ఫ్రాటెల్ 14 మనకి వీక్ అవడం చూస్తున్నాం. బిలో 300 ట్రేడ్ అవుతుంది. 284 దగ్గర ఆల్మోస్ట్ 2014 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ కనిపిస్తుంది. ఇన్ఫ్రాటెల్, గ్రాసిన్ కూడా 5% దాకా ఫాలో అవడం చూస్తున్నాము. TCS 4% దాకా పడింది. టెక్ మహీంద్రా 3.5% దాకా వీక్ అవడం చూస్తున్నాం. విప్రో 2.5% దాకా వీక్ అవడం చూస్తున్నాం బికాస్ ఆఫ్ న్యూ H1B వీసా బిల్ సెనెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్తో పాటు కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా తీసుకుందాం. అరవింద్ గారు, మేబీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, ఐడియా మీరు ట్రాక్ చేస్తున్నారా లేదా అనేది ఎలా ఉండొచ్చు? అంటే ఇది జస్టిఫైడ్ ఇది కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ షేర్ పరంగా ఇద్దరు టాప్ జైంట్స్ 2 అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకోవాలి, ఆర్ ట్రాయ్ లాంటి గవర్నింగ్ ఏజెన్సీస్ నుంచి, లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ నుంచి మేబీ ఇది డీల్ పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఎంత పెరిగేంత, 50% పెరిగేంత ఫండమెంటల్ స్ట్రెంగ్త్ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఏమైనా ఐడియాలో? సో మీరు అన్న విధంగా 50% హైక్ అనేది కొంచెం నాట్ జస్టిఫైబుల్ అండి అది. సో అదేవిధంగా మీరు ఇంతకుముందు అనే విధంగా ట్రాయ్ దగ్గర నుంచి కానీ కాంపిటీషన్ కమిషన్ కానివ్వండి అంత తొందరగా అయితే క్లియర్ అవ్వదండి. సో ఇదంతా ఇప్పటివరకు న్యూస్ కాబట్టి సో వాళ్ళు ఫార్మర్గా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి పాస్డ్ యాజ్ సచ్. బికాజ్ మార్కెట్ షేర్ పరంగా చూసుకుంటే కంబైన్గా వాళ్ళు 37% మార్కెట్ షేర్ వస్తుందండి. అండ్ సబ్స్క్రైబర్ బేస్లో కూడా ఆల్మోస్ట్ 39% వస్తుందండి వాళ్ళకి. ఐ మీన్ వోడాఫోన్, ఐడియా టుగెదర్. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లాస్ మేకింగ్. బట్ సో ఆ 50% అనేది ఇచ్చారు మరి ట్రేడర్స్ ఎనీహౌ. కాకపోతే ఫండమెంటల్గా చూసుకుంటే నాట్ జస్టిఫైబుల్ అండి. అండ్ అదేవిధంగా రెగ్యులేటరీ హార్డల్స్ కూడా ఫ్యూచర్లో వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. బట్ ఎవరైతే లోయర్ లెవెల్స్లో వాళ్ళు కొనుంటారు, మేబీ ఇది బయటపడేందుకు ఎగ్జిట్ అయ్యేందుకు రైట్ టైం అనుకోవాలా, ఆర్ బెటర్ మేబీ వెయిట్ చేయొచ్చు అంటారా? సో ఎప్పుడైనా కూడా అండి ఒక ఆల్మోస్ట్ ఒక 10% హైక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అండి. ఎందుకంటే కరెక్షన్ అనేది ఇమీడియట్గా వస్తుంది ఎప్పుడైనా కూడా. సో ఆ లిక్విడిటీ పరంగా వచ్చిన హైస్ అనేది వెంటనే కరెక్షన్ అనేది సో ఇట్స్ ఇన్ఎవిటబుల్ ఆబ్వియస్గా. సో ఒకసారి పైకి వెళ్ళిందంటే దాట్ ఈస్ బికాస్ ఆఫ్ లిక్విడిటీ. ఫండమెంటల్గా అయితే సో నథింగ్ హెస్ చేంజ్ అండి. బిజినెస్ మోడల్, ఐడియా వాళ్ళ బిజినెస్ మోడల్ ఏం చేంజ్ అవ్వలేదు, వోడాఫోన్ వాళ్ళ చేంజ్ అవ్వలేదు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లాస్ మేకింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఒక హైక్ అనేది మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనుకుని బుక్ చేసుకొని పక్కకి వెళ్ళడం పద్ధతి. ఐ మీన్ బెటర్ ఆపర్చునిటీ అని నేను చెప్తానండి. ఓకే, ఫ్రెష్గా అయితే పొజిషన్స్ నో డౌట్, నో వన్ సజెస్ట్ ఇన్ ఐడియా. ఐ మీన్ ఫేర్ అవాయిడ్ అండి. ఫేర్ అవాయిడ్. క్లియర్ అవాయిడ్.
ఫ్రెష్ పొజిషన్స్ అండ్ ఐడియా. కొంతమంది కాలర్స్ ఉన్నారు. శ్రీకాంత్ కాల్ తీసుకొని కొన్ని మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి మనకి, ఆ మెయిల్స్ కూడా చూద్దాం. అదే శ్రీకాంత్. నమస్కారం అండి. నమస్కారం అండి. స్టాఫ్ కి మొత్తానికి చెప్పండి సార్. కోల్ ఇండియా అనేది లాంగ్ టర్మ్కి తీసుకొచ్చా ఒక 3 years కి. ఆర్బీసీ వచ్చేసి అదిన 3 years కి లాంగ్ టర్మ్కి. అదొకటి పవర్ కార్పొరేషన్ అండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పిఎఫ్సిఏ, పవర్ కార్పొరేషన్ ఒకటి, ఆర్బీసీ ఒకటి, కోల్ ఇండియా అనేది ఈ 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ అనేది తీసుకోవచ్చారు అడుగుతున్నాను. అంటే ఈ స్టాక్స్ మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అన్ని స్టాక్ స్పెసిఫిక్ ఇవి, ఎందుకంటే అన్ని ఈ పవర్ కోల్ రిలేటెడ్ తో ముడిపడిన అంశాలు, పవర్ రిలేటెడ్ స్టాక్స్ ఇవన్నీ. ఈ డివిడెండ్ కోసం. ఓకే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పిఎఫ్సి, ఆర్ఈసీ అండ్ కోల్ ఇండియా 2 to 3 years గురించి ఇప్పుడు బెట్ చేసుకోవచ్చా? కోల్ ఇండియా మటుకు ప్రస్తుతం అవాయిడ్ చేయండి. ఎందుకంటే గత ఒక ఏడాది బట్టి చూస్తుంటే కనుక బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, కంటిన్యూస్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్, మార్కెట్ అప్ ట్రెండ్ లో కూడా పెద్ద ఏమి పార్టిసిపేట్ చేయని స్టాక్. సో కాబట్టి ప్రస్తుతానికి కోల్ ఇండియా అయితే ఇమ్మీడియట్ అవుట్లుక్ అయితే అంత పాజిటివ్ గా కనిపించట్లేదు. ఫండమెంటల్ కూడా చాలా గొప్పగా ఏమి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కూడా కనిపించట్లేదు. అలాగే ఆర్ఈసీ చూస్తే మటుకు ఈ మధ్య కొంచెం లాస్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మెన్స్ చేయటం చూసాము మనం. ఈ రేట్లో కూడా కొంచెం అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్ గా 70 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కరెక్ట్ గా డబల్ అవటం మనం చూసాము ఆర్ఈసీ. అలాగే మేజర్ హైస్ ఇంత క్రితం ప్రీవియస్ టాప్స్ 160, 170 2015, 2016 టెస్ట్ చేసిన లెవెల్కి వస్తుంది. కాబట్టి పైగా రన్అప్ కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. కాబట్టి ఒక చిన్న డిప్ లో బహుశా బడ్జెట్ తర్వాత కనుక ఏదైనా ఒక చిన్న కరెక్షన్ వస్తే కనుక మీరు బై చేయొచ్చు ఆర్ఈసీ. అలాగే మూడో స్టాక్ అడిగింది పవర్ ఫైనాన్స్ అనుకుంటాను. పవర్ పిఎఫ్సి చూస్తే కనుక ఈ లెవెల్లో ఇవాళ ఒక 3% వరకు డిప్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక పవర్ ఫైనాన్స్ కూడా కొంచెం ఈ మధ్య కాలంలో బాగా పెర్ఫార్మ్ చేయడం మనం చూసాము. 70 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగి ఈ లెవెల్లో కొంచెం 140 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి ఆగినట్టు కనిపిస్తోంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక పవర్ ఫైనాన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉందనుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో చూస్తే కనుక ఓవరాల్ గా ఈ స్టాక్ కూడా కొంచెం బాగానే పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక గత 2-3 క్వార్టర్స్ కన్నా చాలా స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ కూడా మనం చూసాము పవర్ ఫైనాన్స్ లో. సో పవర్ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే 150 దగ్గర చాలా మేజర్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి టెక్నికల్ గా పవర్ ఫైనాన్స్, ఆర్ఈసీ రెండు కొంచెం ఓవర్ బాట్కి వస్తుంది. కాబట్టి ఒక చిన్న డిప్ లో లాంగ్ టర్మ్ కోసం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి బై చేయొచ్చు. ప్రదీప్ మరొక కాల్ ఉన్నారు. ప్రదీప్, హలో. అదే ప్రదీప్ సార్. అట్లా సైకిల్స్ తీసుకున్నాం సార్ 550లో. తీసుకోవచ్చా సార్? 460 కాళ్ళు. జెట్ ఎయిర్వేస్ 460 కాల్ తీసుకుందాం అనుకుంటున్నారా ప్రదీప్? ఓకే. హలో. జెట్ ఎయిర్వేస్ 460 కాల్ ఆప్షన్ అన్నారా? హలో సార్. జెట్ ఎయిర్వేస్ 460 కాలా మీరు అడిగింది? జెట్ ఎయిర్వేస్ 460 కాల్ సార్. ఓకే ఫైన్. ఒకటి అట్లస్ సైకిల్ అయితే ఈ లాస్ట్ 1 వీక్ గా 5-6 రోజులుగా కంటిన్యూస్ గా మనం చూసాము. హై లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కూడా రావడం మనం చూసాము. సో ప్రస్తుతానికి స్టాక్ అయితే కొంచెం వాల్యుయేషన్స్ ప్రకారంగా కొంచెం ఎక్స్పెన్సివ్ గానే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. ప్రస్తుతానికైతే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే జెట్ ఎయిర్వేస్ చూస్తున్నాము మనం ఇవాళ ఒక 2% వరకు డిప్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా షార్ట్ టర్మ్ చూస్తే కనుక జెట్ ఎయిర్వేస్ ఈ మధ్య కాలంలో కొంచెం బాగా పెరిగిన స్టాక్, లోయర్ రేట్ నుంచి బాగా రన్అప్ కూడా వచ్చిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 330-40 రూపాయల నుంచి 420 రూపాయల వరకు వెళ్ళి ఈ 420-430 లెవెల్స్ లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ లెవెల్ దాటలేకపోతుంది. స్టాక్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ లో ఓవర్ బాట్ లో ఉంది. కాబట్టి కన్సాలిడేషన్ లో కానీ లేదా కనుక కరెక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో రన్అప్ వచ్చేసిన తర్వాత రెసిస్టెన్స్ దగ్గర, పీక్ దగ్గర జనరల్ గా కాల్ తీసుకోకూడదు. బయింగ్ చేస్తే మటుకు పెద్దగా పెరగకపోవచ్చు. ఈ లెవెల్లో ప్రీమియమ్స్ కూడా కొంచెం బిగినింగ్ లోనే ఉన్నాం కాబట్టి ప్రీమియమ్స్ చాలా హైగా ఉంటుంది. కరెక్షన్ వచ్చినప్పుడు నెక్స్ట్ 1 or 2 వీక్స్ లో ప్రీమియమ్స్ కూడా కరిగిపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి జెట్ ఎయిర్వేస్. ఓకే. అండ్ కొన్ని ఈమెయిల్స్ కూడా తీసుకుందాం.
ఈమెయిల్స్ కంటే ముందు అరవింద్ గారు ఎవ్రీడే గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. డిమానిటైజేషన్ ఇంపాక్ట్ పెద్దగా కంపెనీ మీద లేదని చెప్పి మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఈ డ్రై సెల్స్ రిలేటెడ్ బిజినెస్కి ఆర్ ఎల్ఈడీస్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఎల్ఈడి బిజినెస్లోకి అంటే అంత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉండేందుకు ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అంటే ఎందుకు ఈ కంపెనీని బెట్ చేసుకోవచ్చు? సో వీళ్ళకి మేజర్గా అండి పిచింగ్ పాయింట్స్ అని అంటే వీళ్ళకి రూరల్ ఇండియా అనేది పెద్ద మార్కెట్ అండి. ఆల్మోస్ట్ 60% రెవెన్యూ రూరల్ ఇండియా నుంచి వస్తుంది. ఎందుకంటే మనం పవర్ డెఫిసిట్ రూరల్ ఏరియాస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మనం బ్యాటరీస్ అనేది కొంచెం సెగ్రిగేట్ చేసుకుంటే ఒకటి డ్రై సెల్స్ అంటారండి, ఇంకొకటి నార్మల్ సెల్స్. డ్రై సెల్స్ అంటే నాన్ రీచార్జబుల్ బ్యాటరీస్ కింద వస్తాయండి. సో దాంట్లో జింక్ రిలేటెడ్ ఒకటి వస్తుంది, ఆల్కలైన్ అని వస్తుంది. ఆల్కలైన్ అనేది కొంచెం యూఎస్ మార్కెట్స్లో బాగా ఫేమస్ అండి. మన దగ్గర జింక్ రిలేటెడ్ బ్యాటరీస్ ఎక్కువగా సేల్ అవుతాయి బికాస్ ఆఫ్ కాస్ట్ రీజన్స్ అండి. కాస్ట్ కొంచెం తక్కువగా పడుతుంది ప్రొడక్షన్ కాస్ట్ అనేది. సో అందుకని మన దగ్గర జింక్ అనేది వర్కౌట్ అవుతుందండి. సో ఈ కంపెనీ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 1700 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. ఆల్మోస్ట్ 44% ప్రమోటర్ షేర్ ఉందండి ఇందులో. సో ఇంతకుముందు చెప్పిన విధంగా వీళ్ళ Q3 ప్రాఫిట్స్ కూడా చాలా డీసెంట్గా వచ్చాయండి. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ పెద్దగా కనబడలేదు అక్కడ. అండ్ దట్ షోస్ దట్ స్ట్రెంత్ అండి. ఇంత టఫ్ టైమ్స్లో కూడా వాళ్ళు మాత్రం ఆ విధంగా ప్రాఫిట్స్ పోస్ట్ చేశారంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. అండ్ వీళ్ళ ఎల్ఈడి అప్లయన్సెస్ రీసెంట్గా వెంచర్ చేశారు. నేను ఇంతకుముందు అన్న విధంగా ఆల్మోస్ట్ మన ఇండియాలో 1500 crores అనేది మార్కెట్ సైజ్ అండి ఎల్ఈడీస్. దాంట్లో వీళ్ళు బాగానే డీసెంట్గా మార్కెట్ షేర్ అనేది గెయిన్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా 50 crores ఆర్డర్ ఒకటి తీసుకున్నారు. అండ్ దెన్ ఇంకొక 1100 crores మార్కెట్ ఆర్డర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈస్ పెండింగ్ అండి. సో అందులో కూడా కొద్దిగా వీళ్ళు ఆర్డర్స్ గెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లస్ అదేవిధంగా వీళ్ళ అప్లయన్సెస్ బిజినెస్ ఇంతకుముందు చెప్పిన విధంగా దే ఆర్ ఇంటూ సీలింగ్ ఫ్యాన్స్ అండ్ కిచెన్ అండ్ హీటింగ్ అప్లయన్సెస్ అండి. అది కూడా బాగా స్ప్రెడ్ అయిందండి, చాలా పిక్ అయింది. నార్త్ అండ్ బేసికల్గా ఫోకసింగ్ ఆన్ నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండి. అందులో బాగా పిచ్చింగ్ చేయగలిగారు ఇలాంటి. ప్లస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా చాలా బాగా పిచ్చింగ్ చేయగలుగుతున్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి మనం ఇచ్చేసి ఆల్మోస్ట్ 6.4% CAGR రేట్లో మనం FY19 వరకు 1600 crores వరకు రీచ్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ అండి. అలాంగ్ విత్ హెల్దీ ఎబిటా మార్జిన్స్ అండి. మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 10% మార్జిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీళ్ళ ఈపీఎస్ కరెంట్లీ వచ్చేసి 7 అండి. మనం ఆల్మోస్ట్ డబల్ అవుతుంది అనేది మన గెస్ అండి. ఆల్మోస్ట్ 14 rupees అవుతుంది అనేది గెస్. వీళ్ళ ROE అండ్ ROC కూడా ఆల్మోస్ట్ 25%లో ఉన్నాయండి, విచ్ ఆర్ రియలీ హెల్దీ కన్సిడరింగ్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్. అండ్ వీళ్ళకి డ్రై సెల్స్లో కూడా అదేవిధంగా ఫ్లాష్ లైట్స్లో కూడా మంచి మార్కెట్ షేర్ ఉందండి. ఆల్మోస్ట్ 70%, మోర్ దెన్ 70% ఇన్ ఆర్గనైజ్ సెక్టర్. అండ్ అన్ఆర్గనైజ్ సెక్టర్స్లో కూడా కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 45%. But due to this recent demonetization effect and less cash economy and government's push towards digitization of the economy, a shift towards unorganized segment to organized segment అనేది జరగబోతుందండి. సో అది కన్సిడర్ చేసుకున్నా కూడా వీళ్ళ ఇంక్రిమెంటల్ రెవెన్యూ అడిషన్ బాగా ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం వీళ్ళకి ఇచ్చే మల్టిపుల్ 20 అండి, PE మల్టిపుల్. సో ఫర్ దట్ ఆన్ EPS ఆఫ్ 14 rupees 280 rupees విచ్ ఇస్ 278 అనేది ఈజీలీ గెటబుల్ ఫర్ నెక్స్ట్ 9 to 12 months అనేది. ఓకే, రీసెంట్ గా టిమ్కెన్ ఇండియా కూడా రికమెండ్ చేశారు మీరు, ఈ బిజినెస్ రిలేటెడ్ కంపెనీలో ఉన్న ఇది రీసెంట్ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఈ మధ్య 677 rupees 52 హై కూడా టచ్ చేసింది కంపెనీ. టిమ్కెన్ ఇండియాలో ప్రాఫిట్స్ అని బుక్ చేసుకోవచ్చా, అంటే కొద్ది లోవర్ లెవెల్స్ దగ్గర ఏమన్నా తీసుకుని ఉంటే, అంటే ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎటు మంచి గ్రోత్ స్టోరీ ఇందులో ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వచ్చేసి స్టే ఇన్వెస్టెడ్ అండి. అది చాలా మంచి స్టాక్ అండి, ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండ్ MNC బ్యాకప్ కూడా ఉంది. అండ్ మన రైల్వే వ్యాగన్స్ కి వీళ్ళు సప్లై చేస్తారండి బేరింగ్స్. సో కన్సిడరింగ్ దాట్ వన్ మన ఈ బడ్జెట్ లో కూడా రైల్వే టువర్డ్స్ రైల్వే కొద్దిగా కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ నుంచి, బికాస్ దే వాంట్ టు మోడర్నైజ్ అండ్ దే వాంట్ టు ఫోకస్ ఆన్ రియలీ స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ ఆఫ్ ద రైల్వే ఇండస్ట్రీ. సో వాళ్ళు ఈ మన ఫ్రీట్ కారిడార్ కానివ్వండి, అవన్నీ కొద్దిగా ప్లాన్స్ చాలా బాగా ఉన్నాయి గవర్నమెంట్కి వచ్చేసి. సో బేసికల్గా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువ స్పెండ్ చేస్తారండి. ఇండియా గవర్నమెంట్ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మనం అది చూడగలిగాము. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని స్టే ఇన్వెస్టెడ్ ఇన్ దట్ స్టాక్. మనం 550 లెవెల్లో ఒక 1.5 month దాకా పిచ్ చేసామండి. ఆల్మోస్ట్ 648 మనం ఇచ్చిన టార్గెట్, అండ్ 660 కూడా టచ్ చేసింది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మేబీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ అదేవిధంగా మనం 1% కూడా ఒకటి ఇచ్చామండి 560 లెవెల్లో. సో రైట్ నౌ ఇట్ ఈస్ అట్ 625. ఐ థింక్ ఒక 2 weeks బ్యాక్ ఇచ్చామండి ఆ స్టాక్. అది కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కొద్దిగా లోవర్ లెవెల్స్ మళ్ళీ బై చేయడానికి ఇన్వెస్టర్స్ అయితే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే స్టే ఇన్వెస్టెడ్ అండి. సో ఒకవేళ ట్రేడర్స్ కానివ్వండి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చండి. అదేవిధంగా క్యాన్ఫిన్ కూడా మంచి 1590 లెవెల్స్లో ఇచ్చాము. ఐ థింక్ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 1800 కదండి. సో మనం ఇచ్చిన టార్గెట్ 1810. సో అది కూడా యాక్చువల్గా టచ్ అయింది. సో మీరు అది కూడా కొద్దిగా లాంగ్ టర్మ్ గా అయితే స్టే ఇన్వెస్టర్ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ క్యాన్ఫిన్. సో 2000 కూడా నేను 1810 అనేది చాలా కన్జర్వేటివ్ గా ఇచ్చిన టార్గెట్ అండి. 2000 కూడా అచీవబుల్.
సో 89 అచీవ్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే షార్ట్ టర్మ్ లో చేసుకోండి, బట్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే మాత్రం అది అలాగే పెట్టుకోవాలి, హోల్డ్ అనే చెప్తాను. చాలా పెసిమిస్టిక్ మోడ్ లో ఇచ్చారు 80 క్యాన్ఫిన్ హోమ్స్ కి చాలా తక్కువ అండర్వాల్యూడ్ ఇదే అనుకుంటాను. అదే అండి ఇప్పుడు అన్ఫోల్డ్ అవ్వాల్సిన స్టోరీ చాలా ఉంది. అదేవిధంగా ఇండో కౌంట్ కూడా ఒకటి ఇచ్చామండి 160 లెవెల్లో 200 టార్గెట్ ఇచ్చాము. అది 185 లో ట్రేడ్ అవుతున్నట్టుంది, ఆల్మోస్ట్ 20% అప్ అయింది. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ ఇచ్చామండి మనము. సో అది కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే చేసుకోండి. సో కాకపోతే లాంగ్ టర్మ్ అయితే ఉంచేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఓవర్సీస్ మార్కెట్ యూఎస్ మార్కెట్స్ అనేది చాలా ఎక్కువగా ఉందండి వాళ్ళకి. ఓవర్సీస్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ యూఎస్. సో అది అక్కడ కూడా గ్రోత్ స్టోరీ చాలా ఉంది. బట్ షార్ట్ టర్మ్ లో బుక్ చేసుకోవాలనుకుంటే ఈ 4 స్టాక్స్ బుక్ చేసుకుని లోవర్ లెవెల్స్ లో ఎంటర్ అవ్వచ్చండి. 4 స్టాక్స్ ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం రికమెండ్ చేశారో వెరీ షార్ట్ టర్మ్ అంటే మనకు 1.5 month టైం హోరైజన్ లోనే 15 నుంచి 20% ఆఫ్ రిటర్న్స్ ఈ రికమెండ్ చేసిన స్టాక్స్ లో వచ్చాయి. కాబట్టి బెటర్ ప్రాఫిట్స్ ఒకసారి బుక్ చేసుకొని మళ్ళీ లోవర్ లెవెల్స్ దగ్గర కావాలంటే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒకటి టిమ్కెన్ ఇండియా, సెకండ్ ఈజ్ మన్పసంద్ బెవరేజెస్ ఒకటి, థర్డ్ స్టాక్ క్యాన్ఫిన్ హోమ్స్, ఫోర్త్ స్టాక్ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్. ఈ 4 స్టాక్స్ లో ఒకవేళ ఎవరైనా పిక్ చేసుకుంటే వెరీ షార్ట్ టర్మ్ కి ఆర్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ ఈ స్టాక్స్ హోల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. మరొక మెయిల్ తీసుకుందాం, చాలా మెయిల్స్ ఇంకా ఉన్నాయి మనకు. వరలక్ష్మి గారు అడుగుతున్నారు, న్యూస్ ఐఎఫ్సిఏలో ఉందా, టార్గెట్ లెవెల్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారని చెప్పి. మేబీ ఐఎఫ్సిఏలో కొత్తగా పంపిన గవర్నమెంట్ చేయాలి ఆర్ ఈ బడ్జెట్లో మేబీ న్యూస్ రావచ్చు అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందంటే పొద్దున, అందువల్ల కొద్దిగా ఐఎఫ్సిఏలో స్పట్ రావడం చూస్తున్నాం. ఈ టార్గెట్ లెవెల్స్ ఫర్ ఐఎఫ్సిఏ చూస్తే కనుక ఈ మధ్య 22 రూపాయల నుంచి 31 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. కానీ 31, 32 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గత 2 ఏళ్ళుగా చూస్తుంటే కనుక ఈ లెవెల్లో 4-5 మేజర్ టాప్స్ ఏర్పడింది, ఈ లెవెల్ దాటలేకపోతుంది. ప్రస్తుతం అయితే మటుకు హోల్డ్ చేయండి. ఒకవేళ కనుక రేపు బడ్జెట్ సమయాన్ని కనుక 32 కనుక బ్రేక్ అయిందంటే కనుక కొంచెం స్ట్రాంగ్ అప్ మూమెంట్ వస్తుంది. ఈ 2-3 రోజుల క్రితం మనం న్యూస్ చూసాము, వాళ్ళు నాన్ కోర్ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టుగా ఒక వార్త రావడం మనం చూసాము. అందువల్ల స్టాక్ కూడా పెరగటం మనం చూసాము. ఇది పాజిటివ్ అంశంగా ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ప్రాఫిట్ చూసే మొన్న కొంచెం తగ్గినప్పటికీ బట్ ఓవరాల్గా ఈ 32, 33 బ్రేక్ అయిందని టెక్నికల్ అప్ ట్రెండ్ వస్తుంది. ఓకే, మరొక మెయిల్ విజయవర్ధన్ అడుగుతున్నారు, క్యూపిడ్ 300 లో ఎస్ఎంఎస్ ఫార్మా 95 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు. ఫండమెంటల్ గా ఎలాంటి కంపెనీస్ ఇవే అని చెప్పి 6 months బ్యాక్ లో నుంచి పెద్దగా అప్రిసియేషన్ లేవు. అవునండి, కొద్దిగా పేషెన్స్ టెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ పేషెన్స్ ని. క్యూపిడ్ కూడా మేబీ రిజల్ట్స్ తర్వాత డీసెంట్ సెట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది అనుకున్నాం, బట్ క్యూపిడ్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయట్లేదు, అక్కడే లగాటిగా కనిపిస్తుంది. బట్ ఎస్ఎంఎస్ ఫార్మా కూడా 110 రూపీస్ ఆర్డ్ లెవెల్స్కి వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపించి 95 రూపీస్ ఆర్డ్ లెవెల్స్ దగ్గర ఎస్ఎంఎస్ ఫార్మా ట్రేడ్ అవుతున్నట్టుంది. ప్రస్తుతానికి 88 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 2 స్టాక్స్ క్యూపిడ్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా. క్యూపిడ్ చూస్తే కనుక లాస్ట్ 3-4 క్వార్టర్స్ లో పెద్ద ఏమీ గ్రోత్ కనిపించలేదండి, జస్ట్ ఒక ఆల్మోస్ట్ ఫ్లాట్ కన్నా కూడా మనం చూస్తున్నాము. అందువల్ల ఈ స్టాక్ కూడా 280-300 రూపీస్ మధ్యన కొంచెం కన్సాలిడేషన్ అవుతూ కనిపిస్తుంది ఈ స్టాక్. ఒకవేళ కనుక టెక్నికల్గా ఏమన్నా నెక్స్ట్ ఫ్యూ డేస్ కనుక 310 లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయ్యిందంటే కనుక అప్పుడు టెక్నికల్ అప్ ట్రెండ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మటుకు హోల్డ్ చేయండి, ఎందుకంటే కన్సాలిడేషన్ దశగా ఉంది. జనరల్గా ఎక్కువసేపు ఎంతకాలం ఎంత కన్సాలిడేషన్ జరిగితే అంత మేజర్ ట్రెండ్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా అదే చార్ట్ ప్యాటర్న్లోనే ఎస్ఎంఎస్ ఫార్మా కూడా ఈ లెవెల్లోనే 80-90 రూపీస్ మధ్యన లాస్ట్ 3-4 monthsగా బాగా స్ట్రక్ అయినట్టుగా కనిపిస్తుంది. టెక్నికల్గా కూడా ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ కావాలి. బ్రేక్అవుట్ అయిందంటే కనుక ఇంచుమించు 95-100 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్అవుట్ అవుతే తప్ప కానీ ఇమ్మీడియట్గా అప్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక జస్ట్ ఒక మీడియం సైజ్డ్ ప్రాఫిట్స్లో కనిపిస్తుందండి. ఒక 9-10-12 crores మధ్యన ట్రేడ్ అవడం మనం గ్రోత్ ఉండడం కూడా మనం చూస్తాం. ప్రస్తుతానికైతే మరి హోల్డ్ చేయండి. ఎస్ఎంఎస్ ఫార్మా కూడా ఈ లెవెల్ 95-100 బ్రేక్అవుట్ అయితే అప్ ట్రెండ్ వస్తుంది. సురేష్ రెడ్డి అడుగుతున్నారు, జేబీఎం ఆటో 245 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు 3 months నుంచి. షార్ట్ టర్మ్ గురించి ఎగ్జిట్ అవ్వచ్చు ఆర్ హోల్డ్ జేబీఎం ఆటో? జేబీఎం ఆటో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాము. 120-130 దగ్గర నుంచి 280 లెవెల్స్కి మూవ్ అవటం మనం చూస్తున్నాము. ఈ 2-3 రోజులుగా కొంచెం లాస్ట్ 1 weekగా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో కొంచెం స్లోగా లేట్గా పెర్ఫార్మెన్స్ అనేది మనం ఈ స్టాక్ చూసాము. వాల్యుయేషన్ చూస్తే కనుక పర్వాలేదు, ఇంకా రీజనబుల్గానే ఉందనుకోవచ్చు. రిజల్ట్స్ కూడా పర్వాలేదు. లాస్ట్ 2-3 quarters కొంచెం స్టడీగానే ఈ లెవెల్లో ఉంది. నా ఉద్దేశం అయితే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయండి.
కానీ 270 280 కనుక ఈ వారంలో స్పట్ వస్తే ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఎందుకంటే లాస్ట్ 1 yearగా లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దాటాలంటే కొంచెం సమయం పడుతుంది, కొంచెం టైం పడుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ ఎగ్జిట్ అవ్వచ్చు. భవానీ శంకర్ అడుగుతున్నారు, బజాజ్ ఫినాన్స్ 1100 రూపీస్ కాల్ ఆప్షన్ తీసుకున్నారు. 1100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 28 రూపీస్లో లెవెల్స్ సజెస్ట్ చేస్తారు. బజాజ్ ఫినాన్స్ 1100 కాల్ ఆప్షన్. బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 1 monthకి 800 నుంచి 10.55 వరకు పెట్టడం మనం చూస్తున్నాము. కాల్ ఆప్షన్ ఉందంటే కనుక హోల్డ్ చేయండి. కాకపోతే ఒకసారి గమనిస్తే ఈ లాస్ట్ 6 weeksగా బాగా రన్ కూడా వచ్చేసింది. ఇంచుమించు 300 పాయింట్ల వరకు పెరగటం మనం చూసాము. షార్ట్ టర్మ్లో డైలీ చార్ట్ ప్రకారం చూస్తే కనుక ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ పొజిషన్ కూడా రావడం మనం చూసాము. లాస్ట్ 1 monthలో వచ్చిన ఒక అప్ ట్రెండ్కి ఇంకా కరెక్షన్ కూడా రాలేదు కాబట్టి ఒక కరెక్షన్ కన్సాలిడేషన్ డ్యూ ఉంది. పీక్లో తీసుకున్నారు కాబట్టి ఈ లెవెల్లో కొంచెం రిస్క్ రివార్డ్ కూడా అంత ఫేర్గా కనిపించట్లేదు. పెద్ద మేజర్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనిపించట్లేదు. ఒకవేళ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆ స్పీడ్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి జనరల్గా ఎప్పుడైనా కాల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మీరు కొన్నప్పటి నుంచి టైంతో పాటు ప్రైస్ కూడా సైమల్టేనియస్గా కరస్పాండింగ్గా స్పీడ్ మెయింటైన్ చేస్తే తప్ప మీ కాల్ ఆప్షన్స్కి ప్రీమియమ్స్ పెరిగే అవకాశం లేదు. కాబట్టి నా ఉద్దేశం ఏమైనా జస్ట్ 1 or 2 daysలో ఏమైనా స్పట్ వస్తే కనుక కాల్ ఆప్షన్ని ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోవడం మంచిది. నాగేంద్ర బాబు అడుగుతున్నారు, BHEL ఇండియన్ బ్యాంక్ ఈ 2 స్టాక్స్ని 6 months ఆ టైం హోరైజన్ గురించి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? BHEL అండ్ ఇండియన్ బ్యాంక్. BHEL ఈ మధ్య లాస్ట్ కొన్నాళ్ళుగా ఒక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. 115 120 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరగటం మనం చూసాం. ఓవరాల్గా లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 1 or 2 yearsగా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో BHEL పెద్ద స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది కనిపించలేదు. కొంచెం ఓవరాల్ ఇంకా సబ్డ్యూడ్ ట్రెండ్లో ఉంది. కాకపోతే ఈ మధ్య లాస్ట్ 2-3 months కానీ ఒక కన్సాలిడేషన్ ఫేస్లో కనిపిస్తుంది. ఏదైనా డార్క్ హార్స్ బెట్గా నా ఉద్దేశం ఏమైనా కొంచెం చిన్న డిప్ వచ్చిన తర్వాత రేపు బడ్జెట్ తర్వాత ఒక 120 లెవెల్కి వస్తే కనుక బై చేయొచ్చు. ఇండియన్ బ్యాంక్ మటుకు ఆన్ అదర్ హ్యాండ్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము. PSU బ్యాంక్ స్పేస్లో చూస్తే కనుక ఇండియన్ బ్యాంక్ బాగా అవుట్ పెర్ఫార్మ్ చేయడం చూసాము. ఈ మధ్యకాలంలోనే 200 రూపీస్ నుంచి 280 వరకు పెరగటం మనం చూసాము. కాకపోతే 280 ఈ లెవెల్స్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్ దాటాలంటే కూడా కొంచెం సమయం పడుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఇండియన్ బ్యాంక్ ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. ఓవరాల్గా వాల్యుయేషన్ ప్రకారం కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో ఇంకా కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఇంకా కొంచెం గ్రోత్ కూడా స్టాక్ ప్రైస్లో అప్రిసియేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. చిన్న డిప్లో బై చేయొచ్చు. ఓకే. అండ్ చంద్రిక అడుగుతున్నారు, 8,900 కాల్ తీసుకున్నారు. 8,900 స్ట్రైక్ ప్రైస్ దగ్గర అండ్ 49 రూపీస్లో హోల్డర్ ఎగ్జిట్. 8,900 కాల్. 8,900 ఎక్స్ట్రీమ్లీ డీప్ అవుట్ ఆఫ్ ది మనీ అండి. నా ఉద్దేశం పైగా రన్అప్ కూడా వచ్చేసింది. ఒకవేళ కనుక మీరు ఎప్పుడో లాస్ట్ వీక్ తీసుకొని ఉంటే కనుక అప్పుడు 8,900కి ఈ లాస్ట్ 1 week ర్యాలీలో మీకు ప్రీమియమ్స్ పెరిగేది. ఒకవేళ కనుక ఈ 2 రోజుల్లో పీక్లో 8,500 పైన కనుక తీసుకొని ఉంటే 8,900, బట్ మోస్ట్లీ అప్పుడే తీసుకుంటారు ఈ 2 రోజుల్లోనే. నా ఉద్దేశం ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లో ఉంది. కరెక్షన్ లేకపోయినా కూడా కన్సాలిడేషన్లో కూడా నెక్స్ట్ 1 week మార్కెట్ ఇదే రేంజ్లో ఉన్నా కూడా ప్రీమియమ్స్ తగ్గుతాయి. కాబట్టి చిన్న స్పాట్లో మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అండ్ సిద్ధం భానుమూర్తి అడుగుతున్నారు, 3 months బ్యాక్ మనం టిటాగర్ వ్యాగన్స్ కలింది రైల్ రికమెండ్ చేసాం, పెద్దగా మొమెంటం కనిపించట్లేదు ఈ స్టాక్స్లోని. అవునండి, సాధారణంగా రైల్వే బడ్జెట్ ఉన్న ప్రతిసారి ఈ స్టాక్స్లో మొమెంటం వస్తుంది. బట్ ఈసారి ఎందుకనో రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో ఏ స్టాక్లో కూడా మనకు మొమెంటం కనిపించలేదు. టెక్స్మాకర్ రైల్ చూసాము, కలింది రైల్ అనుకోవచ్చు, అండ్ టిటాగర్ వ్యాగన్స్ రిలేటెడ్ ఈ స్టాక్స్ ఏవి పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రీజన్ అంటే మనకు తెలియదు కానీ, బట్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు స్టాక్స్లో? మేబీ ఎగ్జిట్ అయిపోవడమేనా? టిటాగర్ కాలింది రెండిట్లోనూ ఒక మైనర్ అప్ ట్రెండ్ చూసాము. సో బడ్జెట్ కూడా వచ్చేస్తుంది. సో ఆ యాంటిసిపేషన్ కానీ ఆ యుఫోరియా కానీ ఏమీ కనిపించలేదు. అంటే పెద్ద ఏమీ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేనట్టు కనిపిస్తుంది. సో మీరు అన్నట్టుగానే నా ఉద్దేశం అయినా కొంచెం ఎగ్జిట్ అయిపోవడం మంచిది షార్ట్ టర్మ్లో. ఒక రోజు వెయిట్ చేసి రేపు డిసైడ్ చేయొచ్చు. అదే మంజునాథ్ అడుగుతున్నారు, ఒక లాస్ట్ మెయిల్ తీసుకుందాం. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకునే విధంగా రేపటికి ఏమైనా సజెస్ట్ చేస్తారు? హెడ్జింగ్ కాల్స్ ఏమన్నా? హెడ్జింగ్ అంటే నా ఉద్దేశం కాల్ రైటింగే కొంచెం బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు రిస్క్ తీసుకోగలిగితే, అంటే మార్కెట్ కొంచెం డిప్ వస్తుంది అన్న ఉద్దేశం ఉంది కాబట్టి మీరు రిస్క్ తీసుకోగలిగితే కనుక ప్యూర్ నేకెడ్ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. 8,300 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. పడిందంటే కనుక ఎంబడే ఆ జర్క్లో మీరు క్లోజ్ చేసేసి కూడా, ఒకవేళ డబల్ అయిందంటే కనుక, లక్కీగా పడిందంటే కనుక. అలాగే కాల్ బయింగ్ కూడా అంత ప్రాఫిట్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ 300-400 పాయింట్స్ పెరిగింది కాబట్టి
ఒకవేళ మార్కెట్ రేపు బడ్జెట్ తర్వాత పెరిగినా కూడా 100 పాయింట్లు 50 పాయింట్లు పెరిగినా కూడా ఏమైనా అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ కాల్ బయ్యింగ్ కూడా పెద్దగా ప్రాఫిట్ ఉండకపోవచ్చు. తీసుకుంటే పుట్ ఆప్షన్ బై అని తీసుకోవాలి, లేదంటే కనుక హయ్యర్ రేట్లో కాల్ రైటింగ్ చేస్తే కూడా పెద్ద మూమెంట్ ఉండదు. కాబట్టి 8 కాల్ ఆప్షన్ తీసుకుంటే కనుక సెల్లింగ్కి అది కూడా కొంచెం ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. లాస్ట్ మెయిల్ ఒకటి సునీత అడుగుతున్నారు, సోనాకోయో ఈ స్టాక్ షార్ట్ టర్మ్ టార్గెట్ లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తారా? అండ్ పిఎన్బి హౌసింగ్ని ప్రజెంట్ లెవెల్లో బై చేసుకోవచ్చా? సోనాకోయో చూస్తే కనుక ఈ మధ్య ఈ ఆటో యాన్సిలరీ చాలా మేజర్ అప్ ట్రెండ్ మనం చూసాము. ఇవాళ కూడా ఇంచుమించు ఒక 3.5% వరకు పెరగటం మనం చూసాము. బాగా మేజర్ అప్ ట్రెండ్ తర్వాత చూస్తే కనుక స్టాక్ వాల్యుయేషన్ కూడా ఈ లెవెల్లో రీజనబుల్గానే కనిపిస్తుంది, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కనిపించట్లేదు. సో ఈ మధ్య కాలం మనం చూసినాము, ఒక 2-3 రోజుల్లో ఒక సోనాకోయో కూడా జాపనీస్ పార్ట్నర్ తోటి ఒక టైఅప్ రావడం అనే న్యూస్ రావడం మనం చూస్తున్నాము. అందువల్ల బహుశా ఈ న్యూస్ ముందే యాంటిసిపేట్ చేసినట్టున్నారు. అందువల్లే గత 4 రోజులు బట్టి స్టాక్ మేజర్ అప్ ట్రెండ్ కూడా మనం రావడం చూసాం. ఫండమెంటల్ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గా ఉంది, వాల్యుయేషన్ కూడా పర్వాలేదు. ఒకవేళ ఈ వచ్చిన న్యూస్ కనుక మెటీరియల్స్ అయిందంటే కనుక ఫర్దర్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ టార్గెట్ అంటే కాకపోతే నా ఉద్దేశం 85 to 90లో రెసిస్టెన్స్ ఉంది, అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ అరవింద్ గారు, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఏమన్నా ట్రాక్ చేస్తారు? ఎందుకంటే క్యాన్ఫిన్ హోమ్స్ అదే పీర్ కంపారిజన్లో ఉన్న కంపెనీ, అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే పెద్ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్, దాన్ని సపోర్ట్ ఉంది. ఎలా ఉండొచ్చు లాంగ్ టర్మ్లో? సో లాంగ్ టర్మ్లో చాలా ఫండమెంటల్గా వచ్చేసి బాగా స్ట్రాంగ్గా కనబడుతుందండి కంపెనీ వచ్చేసి. హౌసింగ్ రిలేటెడ్ స్టాక్స్ ఎప్పుడైనా కూడా సో బడ్జెట్ మీద మనవి ఇప్పుడు ఈ ఇండియా గవర్నమెంట్ కూడా రూరల్ హౌసింగ్ పైన చాలా ఆల్మోస్ట్ నిన్న ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చినట్టుంది, 22 lakh హోమ్స్ ఒకటి బిల్ చేస్తామని. సో ఇవన్నీ కొంచెం మంచిగా లాంగ్ టర్మ్లో ప్లే చేయబోతున్నాయండి. సో హౌసింగ్ రిలేటెడ్ స్టాక్స్, బిల్డింగ్ మెటీరియల్ స్టాక్స్ ఇవన్నీ ఈ టైంలో ప్యూర్ బై అండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. సో మంచి ఆపర్చునిటీ, మంచి డిప్స్లో ఎంటర్ అవ్వమని చెప్తానండి పిఎన్బి. అండ్ ఫైనల్గా రేపు బడ్జెట్ నేపథ్యంలో ఎన్ని గైడెన్స్ నా ఫైనల్ టిప్ పర్సనల్ వచ్చేసి కొంచెం స్టే అవేనే చెప్తానండి. ఆల్రెడీ రన్అప్ వచ్చేసి ఇంతకుముందు వ్యూవర్స్ ఇంతకుముందు మాట్లాడుకునే విధంగా ఆల్రెడీ రన్అప్ వచ్చిందండి. కొద్దిగా మార్కెట్స్ చాలా వోల్టైల్గా ఉండబోతున్నాయి. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా బడ్జెట్లో కూడా మిక్స్డ్ సిగ్నల్స్ వస్తాయండి, ఫేర్గా అయితే ఏది రాదు. ఎందుకంటే అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఆల్మోస్ట్ సెకండ్ లాస్ట్ బడ్జెట్ అనే చెప్పుకోవాలండి. అండ్ థర్డ్ వచ్చేసి ఇంటరింగ్ బడ్జెట్ ఒకటి చేస్తారు. సో వీళ్ళు ఏం చేసినా కూడా కొంచెం పాపులిస్ట్ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా రీఫార్మ్స్ రెండు బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి మిక్స్డ్ సిగ్నల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అందుకని ఇప్పుడు పాపులిస్ట్ మెజర్స్ తీసుకున్నప్పుడు మార్కెట్ కరెక్షన్ జరుగుతాయండి, అదేవిధంగా రీఫార్మ్ ఓరియంటెడ్ తీసుకున్నప్పుడు మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు రెండు బ్యాలెన్స్గా ఇస్తారు కాబట్టి పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు. నాకు తెలిసి కొద్దిగా నెగిటివ్గానే కనబడుతుందండి ఫండమెంటల్గా చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ. సో కొద్దిగా స్టే అనే చెప్తాను. సో ఒకవేళ పాజిటివ్గా కనబడ్డా కూడా కొంచెం డస్ట్ సెటిల్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ అన్ని కొద్దిగా న్యూస్ అన్ని సెటిల్ అయిన తర్వాత కూడా ఒక డెసిషన్ తీసుకొని ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి. మీరు సుందర్ గారు, మీ వ్యూ ఎలా ఉంది? సో జనరల్గా ఇది న్యూట్రల్ రేంజ్లో అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తున్నాం బడ్జెట్ వచ్చినప్పుడల్లా మార్కెట్ చాలా వాలటిలిటీ, ఒక న్యూస్ వచ్చినప్పుడు మొదట కొంచెం జర్క్ రావటము, ఎమ్మడే రికవరీ అవటము, లేదంటే కనుక సపోజ్ ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు తర్వాత అది పాజిటివ్గా ఉండకపోవచ్చు అని చెప్పి మళ్ళీ పెరిగి మళ్ళీ పట్టము, ఇటువంటి వాలటిలిటీ అంతా ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్లో స్పెక్యులేషన్ అవుతుంది. ఒకరోజు వెయిట్ చేసి తీసుకోవచ్చు, ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ లాస్ట్ 1 week 2 weeksగా రికవరీ అయిన ట్రెండ్ చూస్తుంటే కనుక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ బాగా బులిష్గానే ఉంది. కాబట్టి సో ఓవరాల్గా లాంగ్ పొజిషన్స్కి అనుకూలమైన సమయం. కాబట్టి ఏమైనా టెక్నికల్ అడ్జస్ట్మెంట్లో కరెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం నిలబడి కొంచెం ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. రేపు మార్నింగ్ నుంచి మనకి ఈ బడ్జెట్ రిలేటెడ్ మ్యారథాన్ సెషన్ ఉంటుంది. 8:30 to 9 యాజువల్గానే మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత 9 to 9:30 వరకు మార్కెట్స్ గురించి చూద్దాం. మళ్ళీ 10 నుంచి మ్యారథాన్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి మనకి 3:30 వరకు మనకు మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ ప్రముఖులందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకుంటాం. మార్కెట్ గైడెన్స్ కూడా ఎప్పటికప్పుడు మనం ఇస్తూనే ఉంటాం. మేబీ రేపు బడ్జెట్ అవుతున్న టైంలో కూడా వీలైతే మార్కెట్ ట్రెండ్స్ని మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సో కీప్ వాచింగ్ TV5 న్యూస్ అండ్ TV5 Money ఫర్ రియల్ టైమ్ అప్డేట్స్ ఆన్ బడ్జెట్ అండ్ ట్రేడింగ్ రికమెండేషన్స్. ఇది ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్స్. స్టే విత్ us.